ప్రభుజీ, చాలా అమ్మవారి విషయాలు, చాలా మాతాజీ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. సో ఇంకా కొంచెం తెలుగులో కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మా ప్రేక్షకులందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా మన అమ్మవారు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ మన టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ స్టార్ట్ చేయడం ఏంటి, అసలు ఇంత ఇక్కడ జనాలందరికీ ఇంత అవేర్నెస్ కల్పించండి. నిజంగా యూత్ ఎంత మంది వస్తున్నారంటే ఇక్కడికి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది కూడా వస్తున్నారా అనేసి. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అయినా కానీ పబ్లిక్ చాలా ఉన్నారు. సో దీనికి గల రీజన్ ఏంటి మీరు ఒకసారి చెప్పండి. ఈ నందగోపాల్ ప్రభుజీ గారు అంటే మా గురు మహారాజు, ఇస్కాన్లో ఎవరైతే దీక్షనిచ్చిన గురు మహారాజు ఆదేశాల మేరకు వారి సూచనలు ఇస్తారో వారు ఇక్కడ మీరు వరంగల్ వెళ్ళండి. మా గురు మహారాజ్ జయపతాక గురు మహారాజ్, ఆ గురు మహారాజ్ గారు శ్రీ నందగోపాల్ ప్రభుజీ గారికి మీరు వరంగల్ వెళ్ళి మందిరాన్ని స్థాపించండి, మందిరాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేయండి అనే ఉద్దేశంతో వారి సూచన మేరకు, అంతకుముందు ప్రభుజీ బెంగళూరులో ఉంటుండేవారు, అక్కడ సేవలు చేశారు. మీరు ఇక్కడ వరంగల్ వెళ్ళండి, వరంగల్లో మందిరం స్థాపించండి అంటే వారు కొత్తవాడలో వచ్చి కాపువాడలో ఫస్ట్ ఒక చిన్న మందిరాన్ని నిర్మించిన తర్వాత ఒక సరోజనమ్మ అని చెప్పి మన పక్కన ఉంటుండే యుఎస్ఏలో ఉండేవారు వాళ్ళు కొంచెం స్థలాన్ని ఇచ్చారు. అప్పుడు మా ప్రభుజీ గారు ఒక 28 సంవత్సరాల క్రితం ఈ మందిరాన్ని స్థాపించడం జరిగింది. చాలా వ్యయ ప్రయాసాల కూర్చి, వాళ్ళకు భాష రాదు ఇక్కడ. ప్రభుజీ గారికి 2 కూతుర్లు, వాళ్ళందరూ డివోటీసే. వారి బ్రదర్స్, ఈ యొక్క పూజారి ప్రభు కూడా వారి తమ్ముడే మాతాజీ గారు. వీరందరి శ్రమతోని చాలా ఆ రోజులలో ఇంత పెద్ద మందిరాన్ని స్థాపించి భక్తులకు భగవంతుని గురించి తెలవాలి, ప్రతి భక్తుడు కృష్ణ చైతన్యం నేర్చుకోవాలి, కృష్ణ చైతన్యంలోకి రావాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే ప్రభుపాల వారు ఈ అమెరికా వెళ్ళి, అంటే ఇండియాలో కాకుండా మొదలు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి శ్రీల ప్రభుపాల వారు అమెరికాలో ఫస్ట్ స్థాపించారు. అమెరికాలో ఇస్కాన్ స్థాపించారు. ఎందుకు అమెరికాలో అంటే, మన తెలుగు వాళ్ళకు ఒక ఏముంటుందంటే, అమెరికాలో వాళ్ళు ఎట్లా ఫ్యాషన్స్ ఎట్లా మూవ్ చేస్తే ఇక్కడ మనం నేర్చుకుంటాం. అమెరికాలో ఈ విధంగా ఎట్లయినా ఫ్యాషన్స్ ఎట్లా నేర్చుకుంటారో ఇక్కడ వీళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి భక్తిని కూడా అదే విధంగా అమెరికాలో ఫస్ట్ ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో జస్ట్ 40 రూపాయలు జేబులో పెట్టుకొని ఒక కార్గో షిప్లో ఒక 40 రోజులు ప్రయాణం చేశారు ప్రభుపాల వారు. 40 రోజుల ప్రయాణంలో ఈ సముద్ర ఆటుపోట్లకు వారికి 2 సార్లు గుండెపోటు వచ్చింది. ఆ భగవంతుడు దగ్గరుండి ఆయన సంరక్షణ చూసుకున్నారు. ఆ గుండెపోటు రావడానికి అసలు మనం హాస్పిటల్లో ఉంటేనే ఎంతో భయపడతాము, ఎంతో బాధపడతాము. మన బంధువులందరూ అక్కడ ఎవరూ లేరు. ఒక 2 పైలట్లు, వాళ్ళు నడిపే వాళ్ళు, కొంత సిబ్బంది ఉంటారు. అక్కడ ఒక వైద్యులు, మరి ఎవరూ లేరు. ఆయనను భగవంతుడు సొంతంగా భగవంతుడే వచ్చి వారిని సంరక్షించి అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత, అక్కడ దిగిన తర్వాత అక్కడ ఒక పార్కులో వారు హరే కృష్ణ మూమెంట్ను స్టార్ట్ చేసుకుంటూ అక్కడ భక్తులకు, అక్కడ ఆ పొజిషన్లో ఆ అమెరికాలో ఉన్న పరిస్థితులు ఏంటి అంటే, ఈ అమెరికా వాళ్ళు రకరకాల అలవాట్లకు ఉన్నాయి, హిప్పీలుగా తయారైపోయినాడు. హిప్పీలు అంటే వాళ్ళు ఎప్పుడు మత్తులో తూగుతూ ఉండే అలాంటి వారు, ఎప్పుడు ఇష్టం వచ్చిన కార్యాలు చేసుకుంటూ రోడ్ల పైననే ఇష్టం వచ్చినట్టు వండుకుంటూ మద్యం సేవించుకుంటూ మత్తులో గంజాయి లాంటి వాటిని స్వీకరించుకుంటూ ఉండే అట్లాంటి స్టూడెంట్ను, అట్లాంటి యువతను ప్రభుపాల వారు హరికృష్ణ మూమెంట్తోని, హరికృష్ణ సంకీర్తనతోని ఆ యూత్ను ఇప్పుడు వాళ్ళ అమెరికాలో మీరు చూస్తే కనుక హరే కృష్ణ మూమెంట్ ఎంత అద్భుతంగా ప్రతి స్టేట్లో ఒక మందిరం ఉంటుంది. చాలా గొప్ప గొప్ప మందిరాలు కాకుండా ఇళ్లలో భక్తులు, ఇక్కడి నుంచి పోయిన భక్తులు కావచ్చు, అక్కడున్న భక్తులు కావచ్చు, ఇవాళ హరే కృష్ణ మూమెంట్ను అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, కెనడా కావచ్చు, ప్రతి దేశంలో మనకి ఇస్కాన్ ఎంతో అద్భుతంగా భక్తులు తయారవుతున్నారు. అందులో భాగంగానే మా గురు మహారాజ్ గారు నందగోపాల్ ప్రభుజీకి మీరు వరంగల్ వెళ్ళి స్థాపించండి అంటే వరంగల్ వచ్చిన తర్వాత ఈ మందిరాన్ని స్థాపించారు. ఈ మందిరము మన 3 కాజీపేట, వరంగల్, హన్మకొండ వాసులకు చాలా ఎంతో ఆనందదాయకమైన విషయము. ఈ భక్తులందరూ కూడా భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో హరే కృష్ణ మూమెంట్ ప్రతి ఆదివారము మా ఉదయం 8:30 గంటలకు అంటే గురు పూజ జరుగుతుంది. శ్రీల ప్రభుపాల వారి యొక్క గురు పూజ జరుగుతుంది. ఆ గురు పూజ తర్వాత ఒక క్లాస్ అంటే భాగవతం మీద ఒక క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ ఒక 100-150 మంది, 200 మంది కూడా వస్తున్నారు.
200 మంది వచ్చి మొత్తం అంత పెద్ద హాల్ మాకు సరిపోవడం లేదు, అంత ముందున్నది. మేము రెనోవేషన్ లో భాగంగా ఫస్ట్ మందిరాన్ని స్టాల్ తీసుకొని ఈ మందిరాన్ని చాలా పెద్దగా చేస్తున్నాము. ఎందుకంటే భక్తులకు సరిపోవడం లేదు. సరిపోక ఇప్పుడు 150 నుంచి 200 మంది వచ్చి కూర్చుంటారు. వారందరూ కూడా ఎప్పుడైతే మా గురువు గారు శ్రీమాన్ షడ్భుజ గౌరంగ దాస్ ప్రభుజీ గారు, బ్రహ్మచారి గారు, వారి యొక్క సందేశం అంటే భాగవతం మీద ప్రవచనం ఇస్తారు. ఆ ప్రవచనాన్ని అందరూ చక్కగా విని 1 గంటన్నర ప్రవచనం ఉంటుంది. తర్వాత భగవంతుని కీర్తన అవన్నీ తెలుసుకున్న తర్వాత ప్రతి ఆదివారము అంటే ప్రతి ఇస్కాన్ మందిరంలో ఎక్కడైతే సండే క్లాస్ జరుగుతుందో ఆ క్లాస్ అనంతరము ప్రసాదం హాల్ ఉంటుంది లోపల. అందరికి వచ్చిన ప్రతి భక్తునికి ప్రసాదం అరేంజ్ చేయడం జరుగుతుంది. అంటే భోజనమే ప్రసాదం, అంటే మామూలు తీర్థ ప్రసాదాలు కాదు, చక్కటి భోజనము, అన్ని పదార్థాలతో చక్కటి భోజనం కూడా పెడుతున్నారు ఇస్కాన్ వారు. అందరికీ భోజనం చేసిన తర్వాత ప్రసాదం స్వీకరించిన తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యాహ్నం భగవంతుని రాజభోగ హారతి జరుగుతుంది. వాళ్ళకు వెళ్ళడానికి మనసొప్పదు అన్నట్టు. ఈ వాతావరణం చూసిన తర్వాత అయితే మళ్ళా మధ్యాహ్నం హారతి ఉంటుంది, రాజభోగ హారతి. ప్రభుజీ పూజారి సర్వీస్ చేస్తున్నారు. ఆ రాజభోగ హారతిలో భాగంగా అందరూ కూడా అప్పుడు కీర్తన జరుగుతుంది. రాజభోగ హారతి జరిగినప్పుడు కీర్తన కృష్ణ కరుణామయ కృష్ణమూర్తి దాస్ ప్రభుజీ గారు ఇక్కడ ఇన్ఛార్జ్, వారు వచ్చిన వాళ్ళందరికీ కూడా భగవంతుని గురించి, అసలు భక్తి ఎందుకు చేయాలి, మనం భక్తి వల్ల లాభం ఏంది, మనం భగవంతుని ఎలా చేరుకోవాలనే విషయాలన్నీ వాళ్ళు విపులీకరిస్తారు. ఆ కీర్తన జరుగుతుంది. ఆ కీర్తనలో అందరూ పార్టిసిపేట్ చాలా ఆనందంగా అసలు మళ్ళీ ఎప్పుడు వస్తామా అనే ఉద్దేశంతో అందరూ వెళ్తూ ఉంటారు. అలా మేము ప్రతి సండే అందరినీ ఈ క్లాసుకు ఆహ్వానించుకుంటూ భగవంతుని గురించి తెలుపుకుంటూ 4:30కు ఉదయం ప్రతిరోజు మంగళారతి జరుగుతుంది. మంగళారతిలో ఇక్కడ కొంతమంది భక్తులు హాజరవుతారు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హాజరవుతారు. ఈ ఆలయ సిబ్బంది వీళ్ళందరూ భక్తులు కూడా కొంతమంది ఇక్కడ ఉంటారు. వాళ్ళందరూ ఈ భగవంతుని మంగళారతిలో హారతి అవుతుంటే అది చూడ చక్కగా ఉంటుంది. అసలు మంగళారతి అనేది ఇస్కాన్లో ఎక్కడ వెళ్ళినా, మీరు బెంగళూరులో వెళ్ళొచ్చు, ఇంకా హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఎక్కడ వెళ్ళినా మంగళారతి అనేది చూడాలి. ఆ మంగళారతి చూస్తే 4:30 నుంచి 5:30 వరకు జరుగుతుంది. మంగళారతి అనంతరము అందరూ కూడా జపం స్టార్ట్ చేస్తారనమాట. అందరు కూర్చొని అందరూ చాలా మంది చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా భక్తులు అందరూ కూడా మధ్యలో తులసి మహారాణి పెట్టుకొని తులసి పూజ అవుతుంది, నరసింహ కీర్తన జరుగుతుంది. జరిగిన తర్వాత కొన్ని మంత్రాలు చదువుతారు, గురువు గారి దగ్గర ఉండి అన్ని చెప్తారు. చెప్పిన తర్వాత తులసి మహారాణి తీసుకొని మధ్యలో తులసి మహారాణి ఒక స్టూల్ మీద అక్కడ స్థాపించి అందరూ చుట్టూ కూర్చొని ఆ భగవంతుని హరే కృష్ణ మహామంత్రాన్ని అందరూ జపం చేసుకుంటారు. మా గురువు గారు అందరికీ మినిమం అందరూ కూడా ఎవరైతే దీక్ష తీసుకున్నారో, దీక్ష తీసుకునే వారు కూడా 16 మాలలు చేయాలి. కాకపోతే మీరు దీక్ష తీసుకున్న వాళ్ళకు 16 మాలలు ఖచ్చితంగా 16 రౌండ్స్, ఒక జపము 108 పూసలు ఉంటాయి. ఒకసారి హరే కృష్ణ అనుకుంటే మనం 108 సార్లు అంటే ఒక రౌండ్ అవుతుంది. అలా 16 వలయాలు, ప్రతి ఒక్కరు 16 వలయాలు చేసేసరికి 5:30 నుంచి వెళ్ళి 7:30 వరకు మనకు సమయం అవుతుంది. 7:30 వరకు కొంతమంది 7:30 చేసుకుంటారు, కొంతమంది 7 చేసుకుంటారు. కొంతమందికి గురువు గారి ఆదేశం మేరకు ఆ మందిరంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత భగవంతుడికి డ్రెస్ కొత్త డ్రెస్సులు మళ్ళీ అలంకరణ, ప్రతిరోజు ప్రతిరోజు డ్రెస్ అలంకరణ చేసి ఫ్లవర్స్ డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు భగవంతుడు ఎట్లా అంటే దీన్ని దర్శన హారతి అంటారు. ఆ దర్శన హారతి 7:30కు జరుగుతుంది. 7:30కు మళ్ళీ ఓపెన్ చేస్తారు. అప్పుడు భగవంతుడు దర్శనం ఇస్తారు. ఆ హారతి తర్వాత మళ్ళీ అప్పుడు కూడా గురు పూజ స్టార్ట్ అవుతుంది. ఆ గురు పూజలో అయిన తర్వాత చాలా చక్కటి గురు పూజ, ఆ కీర్తనలో పాల్గొనాలి అందరూ అనుకుంటారు. మేము వరంగల్ వాసులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అయితే ఇక్కడ మనకు రెనోవేషన్ అనేది ముఖ్యమైన కార్యక్రమం. అప్పుడు నందగోపాల్ ప్రభుజీ గారు ఆ రోజులలో అంత వ్యయ ప్రయాసాల కూర్చి ఇంత పెద్ద మందిరాన్ని, ప్రసాదం హాలు అవన్నీ పెద్ద మందిరాన్ని కట్టారు. అది సరిపోవడం లేదు. ఇప్పుడు సరిపోవడం, ఈ ల్యాండ్స్కేపింగ్ కూడా చేయాలి. ఈ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ భగవంతుని సేవల గురించి, ఈ యొక్క రెనోవేషన్ గురించి మేము ఈ విరాళాల కొరకు అనునిత్యం వరంగల్ కానీ, అనంకొండ కానీ, కాజుపేట కానీ, చుట్టుపక్కల గ్రామాల్లో కానీ సేకరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ కొంత వర్క్ కూడా జరిగింది. ఇంకా ఆలయాన్ని చాలా డబుల్ చేసినాం, పెద్దగా అయిపోయింది. పెద్దగా అయిపోయిన తర్వాత అప్పుడు చేసింది నందగోపాల్ ప్రభుజీ. ఇప్పుడు ఇన్ఛార్జ్ అంటే ఒక ప్రభుజీ అక్కడ వాళ్ళ గురు మహారాజు కొంత సేవ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వేరే దగ్గర పంపిస్తారు. ఆ విధంగా శ్రీమాన్ షడ్భుజ గౌరంగ ప్రభుజీ గారు 5 సంవత్సరాల క్రితము బ్రహ్మచారి ప్రభుజీ వారు వచ్చారు. వారు ఇప్పుడు ఈ యొక్క రెనోవేషన్ కార్యక్రమాన్ని దాదాపు చాలా వ్యయంతో చేస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంకా మనకు ఒక 6 నెలల్లో
ఇంకా మీరు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినట్టు కనుక చూసినట్టయితే మీరు ఇంకా సిటీలో హైదరాబాద్లో ఎట్లా మందిరాలు ఎట్లా పెద్ద పెద్ద మహానగర అహ్మదాబాద్ కావచ్చు, ఇంకా పూణే కావచ్చు, బాంబే కావచ్చు, అట్లా ఆ రకంగా చేయాలనే సంకల్పంతో వారు ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. అట్లా మేము ప్రతి ఒక్క భక్తులకు భగవద్గీత గురించి, భాగవతం గురించి, భగవంతుని గొప్పతనం గురించి, భగవంతుని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, జన్మరాహిత్యం లేకుండా అందరూ భగవంతుని చేరుకోవాలనే ఉద్దేశంతో జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడాలి. అంటే ప్రతి వ్యక్తి ఈ కలియుగంలో జన్మించిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు, అందరికీ తెలిసిన విషయమే ఇది.